వాజ్పేయి శత జయంతి కార్యక్రమాలకు ఏపీ బీజేపీ సన్నద్ధమవుతుంది. అమరావతిలోని ఆఫీసులో కోఆర్డినేషన్ వార్ రూమ్ను ప్రారంభించారు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. డిసెంబర్ 11న ధర్మవరంలో బహిరంగ సభ ద్వారా బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అన్నారు. టెలికాం అత్యంత చౌకగా ఉండడానికి కారణం వాజ్పేయి అని గుర్తు చేశారు మాధవ్. డిసెంబర్ 25న అమరావతిలో బహిరంగ సభ ద్వారా యాత్ర ముగుస్తుంది అన్నారు. కూటమికి వాజ్పేయి పాలనే నిదర్శనమన్నారు. ఏపీ ఫార్మా ఐటీ హబ్గా మారబోతుందన్నారు పివిఎన్ మాధవ్. ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని చూరగొని అత్యధిక మెజార్టీతో ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. ఈ యొక్క పరిపాలన సుమారు 19 నెలలు పూర్తయింది. ఈ యొక్క పరిపాలనకు సంబంధించి అనేక అంశాలు ఆ ఆశయాలన్నీ పూర్తి చేసుకుంటూ సూపర్ 6తో పాటు అనేక ఇతర అంశాలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఒక సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రావటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. ఆ విధంగా అటు ఉత్తరాంధ్ర సంబంధించి ఏదైతే గూగుల్ రావటమో, దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ రావటము, అలాగే ఆర్సెనల్ మెటల్ రావటము, అలాగే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ రావటం, ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడతాయి. ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా మారే విధంగా, అలాగే ఫార్మా సంబంధించిన హబ్గా కూడా మారే విధంగా ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాగే డేటా సెంటర్స్, అనేక డేటా సెంటర్స్ కూడా ఇవాళ రాబోతున్నాయి. గూగుల్తో పాటు సిఫీ, మిగతా అనేక రకాల కంపెనీలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. మొన్న జరిగిన సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా సుమారు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరగడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రం పురోగతి చెందటం, అలాగే దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా అవ్వడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అలాగే మధ్య ఆంధ్ర కోస్టల్ ఏరియాలో అంతా కూడా కొంచెం ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన క్లస్టర్గా డెవలప్ చేసే విధంగా ఇక్కడ ఎస్సీజెడ్స్, అలాగే పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ ఏదైతుందో పెద్ద ఎత్తున చేసే విధంగా రామాయపట్నం కానీ, కృష్ణపట్నం కానీ, అలాగే మూలపేట కానీ, ఈ యొక్క పోర్టులు, అలాగే మధ్యలో మచిలీపట్నం పోర్ట్, ఇవన్నిటి కారణంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడం